నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 74 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పూజలు నిర్వహించి సంబరాలను ప్రారంభించిన చైర్మన్ కరీమాబాద్ ఉర్స్ రంగలీలా మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలన్న వరంగల్ దసరా ఉత్సవ కమిటీ మూడు బిళ్లలాట ఆడేలా చేసి 17,500 దోచుకున్న కేటుగాలు చాకచక్యంతో 5గురిని అరెస్ట్ చేసిన చిలకలూరుపేట పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 74 మంది లబ్ధిదారులకు 20,85,000 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశామని శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరభద్రం సనా శేషయ్య మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చాలామంది పేద రైతులు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళు వైద్యం తీసుకున్న క్రమంలో భాగంగా వారు అక్కడ హాస్పిటల్ యాజమాన్యం నుండి ఎంత ఖర్చు అయిన బిల్లులను మనం సచివాలయంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కేంద్రంలో ఇచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పేద ప్రజలు అదేవిధంగా ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గర పట్ల ఉన్నటువంటి ఆయా ప్రైవేట్ ఆసుపత్రులలో వారు వైద్యం చేసుకున్న వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం నియోజకవర్గంలో 74 మంది పేద రైతులకు 20,85,000 పైచిలకు రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయా మండలాల్లో మండల పార్టీ నాయకులతో చెక్కులు ఇది మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వెసులుబాటు పడే విధంగా పేదవాడు కార్పొరేట్ వైద్యం చేసుకునే విధంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే మంచి సంకల్పంతో మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు 10 లక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏ సంబంధితమైన వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద రాదో అట్టహాసంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి పాపిరెడ్డి, ఎంసీ మెంబర్ డాక్టర్ సంధ్యారాణి, పాలక మండలి సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, జేఎస్శ్రీ సిబ్బంది పాల్గొన్నారు.
చూడండి. అందరూ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మనందరికీ తెలుసు విజయదశమి అంటే తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో అందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్లో ప్రతి సంవత్సరం లాగానే బతుకమ్మ పండుగలను మా రెడ్ క్రాస్ సభ్యులు, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ మరియు స్టాఫ్ అందరూ కలిసి చాలా ఘనంగా బతుకమ్మను ఆడుకుంటున్నారు. తెలంగాణకి ఒక ప్రత్యేకతమైనటువంటి పండుగ. ప్రకృతిని కొలిచే యొక్క పండుగ ఒకవైపు, గౌరమ్మను కూడా పెట్టుకొని పార్వతీదేవిని అమ్మవారిని పూజించుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ పాటల రూపంలో బయటకు వచ్చి ఈరోజు పాడుకునే పండుగే ఈ యొక్క తెలంగాణకు ప్రత్యేకతమైనటువంటి బతుకమ్మ పండుగలో ఈరోజు రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా మరి ముఖ్య ఉత్సాహంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా యొక్క పాలక మండలి తరఫున వాళ్ళందరికీ అభినందనలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రకృతి అందరినీ కరుణించి అన్ని విధాల సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్, మరియు మా పెద్ది వెంకటనారాయణ గౌడ్ వైస్ చైర్మన్ గారు, బాబురెడ్డి గారు ట్రెజరరు, డాక్టర్ సంధ్యారాణి గారు మా యొక్క ఎంసీ మెంబరు, జయశ్రీ గారు మా యొక్క పాలక మండలి సభ్యురాలు, మిగతా పాలక మండలి సభ్యులు చాలా కొట్టపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా మా యొక్క రెడ్ క్రాస్ మహిళా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు కాళరాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలా నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగ్గినట్లుగా తెల్లవారుజాము 2 గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక బృందంచే అక్షర శ్రీకార పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. పల్గొని అమ్మవారి దర్శనం చేసిన కుంకుమ అందరూ పెట్టుకోండి.
पराशक्ति नमः सर्वमंगलाय नमः इंगुलाय नमः उल्लासमाय नमः जगदात्रे नमः गौतमात्रे नमः सुधाकाराय नमः सुधात्मकाय नमः दैवत्न्ये नमः दन्नने नमः नमस्कार చేసుకోండి దండం పెట్టుకోండి శ్రీమన్మహామంగళమూర్తే నమః నిర్విఘ్నమస్తు ఓం శ్రీం వాసుదేవాస్వాం విష్ణురూపావచో వదంతి సామోమత్తే జోర్జంతానాదర్వాగస్వాంగవసుస్తైదో అయం మహోదస్సోస్తు గీతవై మానవనాయ नमस्ते शारदा देवी कात्यायनी मध्यप्रदे वसीत्वं मम जिह्वाग्रे విద్యాదానంచ దేహిమే బాసర్ క్షేత్రంలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రాలు జరుగుతున్నాయి. ఈ రోజున కాలరాత్రి అనే రూపంలో మనందరికీ అమ్మవారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈరోజు మూలా నక్షత్రము ఆశ్వేజ మాసంలో మూలా నక్షత్రం రావడంతో చాలా ప్రత్యేకత ఉంది. అమ్మవారి సన్నిధిలో ఉదయం 2 గంటల నుంచే నిరంతరంగా ప్రత్యేక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఈ రోజున 80,000 నుంచి 1,00,000 లోపల జనాలు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వాళ్ళు అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు అమ్మవారు కాలరాత్రి అనే రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి కిచడి ప్రసాదాన్ని, మిశ్రమ ప్రసాదాన్ని అంటే బియ్యము పప్పుతో సహా చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంచిపెడతారు. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు పాయస నైవేద్యం కూడా ఉంటుంది. ఈ పాయస నైవేద్యాన్ని ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి చిన్నారులకి విద్య, వినయము, బుద్ధి, జ్ఞానము, మేధాశక్తి పుష్కలంగా కలుగుతుందనే పూర్తి నమ్మకం. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో బాసర క్షేత్రానికి విచ్చేసి ఈరోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారు దర్శించుకున్నట్లయితే పిల్లలు ఉన్నత చదువు చదివి విదేశాలకు వెళ్ళడం కానీ, ఉన్నత చదువులు చదవడం కానీ అమ్మవారు పూర్తిగా సహకరిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాసర క్షేత్రాన్ని దర్శించుకుంటారని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. హనుమకొండ జిల్లాలోని 55 డివిజన్లో భీమారం బ్యాంకు కాలనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మహిళలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆడపడుచులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగని అన్నారు. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి చేరడం గర్వంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ పండుగల విశిష్టతను భావితరాలకు అందిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగట్టుగుట్ట మాజీ చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్, జ్యోతి అధ్యక్షుడు ఎర్రబెల్లి కమలాకర్ రావు, చాడా సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి మహిళలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా కరీమాబాద్ ఉర్సు రంగలీలా మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలు దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, ఈసారి కూడా రావణాసుర వధకు భారీ బాణసంచాలతో ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈసారి 2 గంటలకు పైగా బాణసంచా పేలుళ్లు ఎంతగానో ప్రజలను కనువిందు చేస్తున్నాయని తెలిపారు. దసరా ఉత్సవాలు సకల బతుకమ్మ ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని దసరా ఉత్సవ మన ప్రాంతంలో జరుపుకునేందుకు సహకరించినటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తారీఖు నాడు సద్దుల బతుకమ్మ మరియు 12వ తారీఖు నాడు దసరా ఉత్సవాలకు వచ్చే పబ్లిక్ కానీ వాళ్ళు వచ్చే ప్రజలకు కూడా వాళ్ళకు వసతులు కల్పించడానికి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర అక్కించెల్లి ఏఎస్ఎం స్కూలు, తర్వాత ఆంతోడ ఫంక్షన్ హాలు, తర్వాత నాని గార్డెన్లో 2 వీలర్స్ పార్కింగ్ చేసుకొని వాళ్ళు ఉత్సవాలకు చేరుకోవచ్చు. ఇటు సైడు గవర్నమెంట్ స్కూలు బీరన్నగూడి, తర్వాత రామసాయిగూడి ఏరియాలో ఇంకా వాళ్ళు 2 వీలర్స్ పార్క్ చేసుకొని ఉత్సవాలు తిలకించవచ్చు. అదే ఇటు నైన్ పంపు కాడ క్లోజ్ చేస్తారు కాబట్టి అక్కడ 2 వీలర్స్ వచ్చిన వారు అక్కడ ఉన్న మన కాళ్ళ పద్మావతి కాలేజీ, తర్వాత పక్కకున్న గ్రౌండ్లో పార్క్ చేసుకొని ఉత్సవాలు రావచ్చు. ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈసారి పకడ్బందీగా పోలీస్ శాఖ వారు కూడా మరి సిపి గారు కానీ మన బిక్స్కాన్ పోలీస్ మన సిఐ గారు కానీ వాళ్ళందరూ కూడా ఏసీపీ గారు వారు కూడా సహకరిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొంగతనాలు కానీ ఇవి కూడా జరగకుండా ఏర్పాట్లు మాత్రం పకడ్బందీగా మక్తి పోలీసులు సీసీ కెమెరాలు, ఈసారి సీసీ కెమెరాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. చెరువు వద్ద అదేవిధంగా 12/10/2024 శనివారం రోజు విజయదశమి దసరా ఉత్సవాలు రావణవధ కార్యక్రమం కొనసాగుతుంది. మరి రావణవధ కార్యక్రమం జరిగే ముందు మన సీతా సమేత రామ లక్ష్మణులు కూడా రథంతో రామస్వామి గుడి నుండి బయలుదేరి ఊరేగింపుగా డప్పు సబ్బులతో మేళాలతో బయలుదేరి రంగలీలా మైదానం చేరుకుంటుంది. రంగలీలా మైదానం చేరుకున్న తర్వాత అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అనేకమైనటువంటి డిపిఆర్ఓ గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క నృత్యాలు ప్రదర్శించబడతాయి. వాళ్ళ యొక్క గానాలు కూడా వాళ్ళు పాటలను కూడా ఆదరించబడతాయి. దాని తదనంతరం మరి అక్కడికి వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివారు కొండ సురేఖ గారి యొక్క మరి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా హాజరై దాని తర్వాత వారి యొక్క శుభాకాంక్షలు తెలిసిన తర్వాత మరి రావణవధ కార్యక్రమం గౌరవ మంత్రి గారిచే కొనసాగింపబడుతుంది. దాని తదనంతరం ప్రజలను అలరించారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం నాగరాజుపల్లి తండా గ్రామంకు చెందిన బానోతు రాంబాబు నాయక్ చిలకలూరుపేటలో గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులతో ఆటోలో బయలుదేరాడు. ఆటోలో ఉన్న వ్యక్తులు డబ్బులు బెట్టింగ్ పెట్టి 3 బిళ్లలాట ఆడేలా చేసి అతని వద్ద నుండి 17,500 రూపాయలు లాక్కొని అతనిని ఆటోలో నుండి తోసేసి పారిపోయారు. రాంబాబు నాయక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చిలకలూరుపేట రూరల్ సిఐ
సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను గుర్తించి చిలకలూరుపేట మండలం కావూరు గ్రామ పరిధి బస్టాండ్ వద్ద 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16,000 రూపాయలు ఆటోని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఆటోలో గతంలో 28వ తారీఖున వరళ్ల మండీలో ఊర్లు అమ్ముకొని బాణావత్ రాంబాబు నాయక్ అనే అతను వెళ్తా ఉంటే వీళ్ళు ఒక ఆటోలో వెళ్తా ఉంటాడు. ఈ ఆటోలోనే ఈ యొక్క గేమ్, ఈ బిళ్ళల గేమ్, ఈ గేమ్లో వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి చాలా మందిని ఈ రాబరీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు మొత్తం కలిసి వెహికల్లోనే ఆటోలోనే ఈ ఆట ఆడుతూ ఉంటాడు. కంప్లైనెంట్ ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంటాడు. 1000 రూపాయలు పోగొట్టుకుంటే లేదు అతను వెళ్ళిపోతా ఉంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఆడాల్సిందేనని చెప్పేసి అతన్ని బలంతో చేసి అతన్ని దగ్గర ఉన్నటువంటి 17,800 రూపాయలు వీడు లాక్కోవడం జరిగింది. అతన్ని దించేసి వెళ్ళడం జరిగింది ఈ 6 మంది. అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి 1,15,000 పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద డెకాయిటీ కేసు రిజిస్టర్ చేశాం. ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ఈ బండారు 7 కొండల్ని, శివరాత్రి నాగేంద్రబాబు, జట్టిపాటి నాగరాజు, శివరాత్రి కొండలు, జట్టిపాటి శ్రీను, ఈ 5గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ 16,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇంకా 1,800 రూపాయలు వేరే ఇంకో ముద్దాయి ఉన్నాడు, అతను పరారులో ఉన్నాడు. అతని దగ్గర 1,800 రికవరీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎంఓ ఈ ఆట పెట్టడం, ఆటోలో తిప్పటం, మంచి అవకాశం చూడటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బండారు 7 కొండలు, శివరాత్రి నాగేంద్రబాబు చేస్తా ఉన్నారు. అది విజయవాడ కూడా ఏదో అక్కడ చేస్తే అక్కడ ఉన్నాయి. తెలివిగా చేశాడు అతను. పాపం 3 బ్రాంచీలు వాడు ఎక్కడైతే ఏలు పెట్టాడో అక్కడ అంతా వాడి పోస్టింగ్ ఇచ్చిన కాడల్లో వాడు ఈ పనులు చేసినట్టున్నాడు. ఇంకా గతంలో ఎక్కడెక్కడ చేశాడో అవి వెలుగులో కూర్చోండవు. సార్ ఇప్పుడు మీకు తెలియదంట ఫేక్ వాళ్ళు అన్ని డిపాజిట్లు ఇచ్చినాయి అంటే మనం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. వాళ్ళ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతవరకు సోఫార్ కంప్లైంట్ లేదు. అంటే పాపం బాధితులు వచ్చి మనం చెప్పుకుంటున్నారే కానీ అది బ్యాంక్ నుంచి అసలు వాళ్ళు ఎవరు పెట్టారు, బ్యాంక్ నుంచి రావాలి, ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు అనేది. అది బ్యాంక్ నుంచి బహుశా వాళ్ళకి ఒక టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ వచ్చి వెరిఫై చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంకు మరి 2 కోట్ల రూపాయల పైన ఉంటే దానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీకి ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాం. ఒకవేళ అది ఇవ్వకపోతే మనమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లేదు వాళ్ళకి ఇచ్చారనుకోండి, సిఐడి కానీ సిబిఐ కానీ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఇస్తే అప్పుడు వార్న్ చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. 74 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, పూజలు నిర్వహించి సంబరాలను ప్రారంభించిన చైర్మన్. కరీమాబాద్ ఉర్స్ రంగలీలా మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలన్న వరంగల్ దసరా ఉత్సవ కమిటీ. మూడు బిళ్లలాట ఆడేలా చేసి 17,500 దోచుకున్న కేటుగాలు. చాకచక్యంతో 5గురిని అరెస్ట్ చేసిన చిలకలూరుపేట పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.